యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? ప్రార్థన చేసుకోండి, నమ్మకంగా ఉండండి. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఈ 10వ నెలలో దేవునికి ఆశీర్వాదం, దీవెన మీరు పొందుకోబోతున్నారు. ఈ వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి. మీరు దీవించబడతారు, మీ కుటుంబాలు దీవించబడతాయి. అలాగే ప్రతి ఆదివారం ఎస్ఎస్ అనేది పాత వీరం పనుల ఆరాధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే వేల మంది ప్రజలు వచ్చి స్వస్థత, విడుదల, ఆశీర్వాదం పొందుతున్నారు. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. మీరు కూడా రండి, గొప్ప కార్యాలు మీరు అనుభవిస్తారు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తున్నారు. రండి, వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం. నీవు నీరు కట్టిన తోట వలె ఉండెదవు. యు విల్ బి లైక్ ఏ వెల్ వాటర్డ్ గార్డెన్. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానాన్ని ప్రవేశిస్తున్నాడు. నీవు నీరు కట్టిన తోట వలె ఉండబోతున్నావు. దేని బిడ్డలారా, ఎక్కడ ఉండి ఉదయకాల సమయం వాగ్దానం వింటున్నారో ప్రభు మీతో, మీ కుటుంబాలతో మాట్లాడుతున్నాడు. మీ కుటుంబాల కొరకు, మీ వ్యాపారాల కొరకు, మీ ఉద్యోగాల కొరకు ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ రోజు వాగ్దానం ద్వారా మీరు అనేక మంది దీవించబడబోతున్నారు, ఆశీర్వదించబడబోతున్నారు. అద్భుతమైన కార్యాలు మీరు చూడబోతున్నారు. దేవుడు మీ అందరికి ఇస్తున్న వాగ్దానం, నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు. ఎల్లప్పుడూ కూడా మీరు పచ్చగా ఉంటారు, ఆశీర్వాదకరంగా ఉంటారు, దీవెనకరంగా ఉంటారు. అన్ని కోణాల్లో, అన్ని విషయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, దీవించాలని కోరుతున్నాడు. ఎండిన తోట కాదట, నీరు కట్టిన తోట వల్ల చేస్తాడట. నీరు కట్టిన తోట ఎలాగైతే పచ్చగా ఉంటుందో, నీరు కట్టిన తోట ఎలాగైతే ఫలిస్తుందో, నీరు కట్టిన తోట ఎలాగైతే ఆహ్లాదకరంగా ఉంటుందో, నీరు కట్టిన తోట ఎంత అందంగా కనబడుతుందో, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ భవిష్యత్తును, నీ పిల్లల భవిష్యత్తును, వారి చదువులను, మీ వ్యాపారాలను దేవుడు నీరు కట్టిన తోట వల్ల చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈ రోజు ఈ వాగ్దానం వింటుండగా నువ్వు కన్నీటిలో ఉన్నావేమో, దుఃఖంలో ఉన్నావేమో, ఆదరణ లేకుండా ఉన్నావేమో, ఎండిపోయిన స్థితిలో, మోడుబారిపోయిన స్థితిలో, ఎక్కడ చిగురు లేకుండా, ఎక్కడ పచ్చదనం లేకుండా ఎండిపోయిన పరిస్థితుల్లో ఒకవేళ తోట అనగా నీ కుటుంబం, నీ వ్యాపారం, నీ పిల్లలు, తోట అనగా నీకు కలిగిన సమస్తం ఎండిపోయిన స్థితిలో ఉందేమో, ప్రభు అందుకే మాట్లాడుతున్నా. నీ వ్యాపారం అనే తోటను, నీ కుటుంబం అనే తోటను, మీ పిల్లలు అనే తోటను దేవుడు ఏం చేయబోతున్నాడంటే నీరు కట్టిన తోటగా మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అద్భుతమైన కార్యం ఈ ఉదయకాల సమయంలో మీరు చూడబోతున్నారు. నువ్వు అనుకున్నట్లు నీకు జరగబోతున్నాయి. నువ్వు అనుకున్నట్లుగా నీ కుటుంబం అద్భుతం చేయబోతున్నాడు. నీ కుటుంబాన్ని, తోడబుట్టుని, నీతో ఉన్నవాడిని, కొలిక్స్ని, సమస్తాన్ని కూడా ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. నేను కలవరపెడుతున్న ప్రతి శత్రువు లయమైపోతున్నాడు. దేవుని బలమైన కార్యాలు నీ కుటుంబంలో జరగబోతున్నాయి. ఈరోజు సమస్తాన్ని ఏర్పాటు చేసి నీకు ఇచ్చిన దేవుడు దాన్ని నీరు కట్టిన తోటగా మార్చబోతున్నాడు. గనుక నీవు దీవించబడతావు, నీ కుటుంబం దీవించబడతాయి, నీ వ్యాపారం దీవించబడతాయి, మీ పిల్లలు దీవించబడతారు, మీకు కలిగిన సమస్తము దీవించబడతారు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రం. ఎంతమంది ఉదయకాల సమయంలో వాగ్దానం విన్నారు? మిమ్మల్ని నీరు కట్టిన తోట వల్ల చేస్తానన్న ప్రభువా, కష్టాల్లో, కన్నీటిలో, వేదనలో, దుఃఖములో ఎండిపోయిన ప్రతి కుటుంబం అనే తోట, ఎండిపోయిన ప్రతి వ్యాపారమైన తోట యేసు నామములో నీరు కట్టినట్లు మార్చబడును గాక. స్వస్థపరచండి, దీవించండి. ఈ ఉదయకాల సమయంలో గొప్ప గొప్ప ఆశీర్వాదాలు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. వ్యాపారం అనే తోట, నీ కుటుంబం అనే తోట, నీ పిల్లలనే తోట నీరు కట్టిన తోట వల్ల దేవుడు పచ్చగా చేయబోతున్నాడు, ఫలభరితముగా మార్చబోతున్నాడు. గొప్ప కార్యాలు మీరు అనిపించబోతున్నారు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.